అందరికి నమస్తే. మామూలుగా యాక్సిడెంట్ అయితే కాలో చెయ్యో ఇరిగితే హాస్పిటల్ తీసుకుపోయి దానికి కట్లు కట్టేసి ఏమని చేయొచ్చు. కానీ మొత్తానికి నుజ్జు అయితే సోషల్ మీడియాలో కాంగ్రెస్ వాళ్ళు పెట్టిన పోల్, అది గాంధీ భవన్ నుంచి పెట్టిన పోల్, అది గాంధీ భవన్ నుంచి పెట్టిన పోలు. దానిలో 180,000 మంది కాంగ్రెస్ కార్యకర్తలు ఉండి కాంగ్రెస్ పెట్టిన పోల్ కాంగ్రెస్ ఓడిపోయింది, బీఆర్ఎస్ గెలిచింది. అసలు దీనిలో ఒక విషయం చెప్పాలి. వాళ్ళు పెట్టిన పోల్ మీకు అందరికీ తెలుసు కదా, దాన్ని మ్యానిపులేట్ చేసి ఇది ఫేక్ అని వాళ్ళే ఫేక్ అని చెప్పుకునే స్టేజ్కి దిగజారిండ్రు. అయినా సరే ఇదే ఒరిజినల్ ఫేక్, ఇదే ఒరిజినల్. 67% ఫామ్ హౌస్ పాలన, ప్రజల వద్దకు పాలన 33%. దీన్ని ఎట్లా చూడాలంటే, నేను యాజ్ ఏ జర్నలిస్ట్గా చెప్తున్నా, ఇది పీక్ అన్నమాట. ఇంకా ఇంతకు మించింది ఉండదు. ఎందుకంటే వాళ్ళు పెట్టిన పోల్లో తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఎలాంటి పాలన కోరుకుంటున్నారు, కేసీఆర్ పాలన, రేవంత్ రెడ్డి పరిపాలన అంటేనేమో అది పీక్ కాదు, ఒక స్టేజ్. కానీ ఇది పీకు, ఫామ్ హౌస్ పాలన అని అంత అవహేళనగా పెట్టడము. అంటే నిజంగా కేసీఆర్ గవర్నమెంట్ పోవడానికి కారణం కూడా వాళ్ళ స్కీమ్స్ కాదు, వాళ్ళ బ్రహ్మాండమైన స్కీమ్స్ ఇచ్చింది బీఆర్ఎస్ వాళ్ళు. కానీ ఇవే ఫామ్ హౌస్లో నుంచి పరిపాలన చేస్తున్నారు. ఆయన ఫామ్ హౌస్ సీఎం, దేశంలో ఏ ముఖ్యమంత్రిని ఫామ్ హౌస్ నుంచి పరిపాలిస్తలేడు. ఇట్లాంటి కామెంట్స్ అన్నీ కూడా జనాలకి ఎక్కించి ఫామ్ హౌస్ ముఖ్యమంత్రి వద్దు మనకు అని కాంగ్రెస్ పరిపాలన, ప్రజాపాలన అనే ఉద్దేశంతోన ఓట్లు వేయించుకున్నారు. అందుకే ఎక్కడైతే కేసీఆర్ ఓడిపోయిండో, ఎక్కడైతే బీఆర్ఎస్ ఓడిపోయిందో ఆ పాయింటే ఫామ్ హౌస్ పరిపాలన. కానీ ఇప్పుడు మీరు పెట్టింది కూడా ఫామ్ హౌస్ పరిపాలనే. ఫామ్ హౌస్ పాలన అంటే జనాలకి ఏమర్థమవుతుందంటే, కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉన్నా సరే ముఖ్యమంత్రికి ఉంటే చాలు అనే స్టేజ్కి, అంటే అంత వ్యతిరేకత వచ్చింది మీ మీద అని. దీన్ని బట్టి అర్థమైంది పీక్. మీరు పెట్టిన పోల్ పీక్. ఎవడో తెలుగునోడు పెట్టిండో, తెలుగులోడు పెట్టిండో, ఎవరు పెట్టిరో, లేకపోతే దీన్ని వేరే వాళ్ళకు ఫెచ్చగానికే, వేరే రాష్ట్రంలో ఎలక్షన్ జరుగుతున్నాయి కదా, అక్కడ కాంగ్రెస్ని దెబ్బకొట్టడానికే కాంగ్రెస్ వాళ్ళే కుట్ర చేసి పెట్టిరనే చర్చ కూడా ఉంది, చెప్తా అది. ఈ పోల్ గురించి దీనికి వెళ్ళి బయటపడడానికే నానా తంటాలు పడ్డారు అనుకోరాదు. బిందెల తలకాయ ఇరకపోతే గుంజే ప్రయత్నం చేశారు చూడు, అట్లా కూడా కాదు. వీళ్ళ తలకాయ భూమిలోకి ఇరకపోయింది. భూమిలకు బిందె అయితే కోయినికి వస్తుంది. పెట్టి మొత్తం సిమెంట్ పెట్టి ప్లాస్టింగ్ చేసినట్టు అయిపోయింది. తలకాయ భూమిలోకి పోయింది, కాలు చేతులు పైకైనాయి కాంగ్రెస్వి ఈ పోల్తోన. ఇక లబలబలబ కొట్టుకుంటున్నారు. అబద్ధాలు ఏంటంటే చెప్పు. ఒక ఆయన మన్నే సతీష్ అని ఒక ఆయన అంటాడు, ఒకసారి వినండి ఆయన ఏం చెప్తాడు. ఈ పోల్ కానీ, ఈ పోల్ రిజల్ట్స్ కానీ, ఈ పోల్ కండక్ట్ చేసిన ప్రక్రియ కానీ, దీంతో మేము ఎక్స్పోజ్ చేయాలనుకున్నవి కానీ, ఈ ఎంటైర్ ప్రాసెస్ అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ సోషల్ మీడియా గత సంవత్సరంలో వాళ్ళు చేస్తున్న తప్పుడు కార్యక్రమాలన్నీ ఈ పోల్ ద్వారా బయటపడతాయని, అండ్ ఇవి బయట పెట్టి ప్రజలకు తెలియజేయాలన్న ఉద్దేశంతోనే ఈ పోల్ కండక్ట్ చేశాం. తెలివిలేని దద్దమ్మ మాట్లాడుతున్నాడు. తెలివిన దద్దమ్మ కాదు. కాంగ్రెస్ వాళ్ళు పెట్టిన దానిలో కాంగ్రెస్ వాళ్ళే ఉంటారు. పోలింగ్ మీ దగ్గర 180,000 మంది ఉన్నారు కదా, మీ పేజీ ఫాలో అవుతున్న వాళ్ళు ట్విట్టర్లో. వాళ్ళు ఎంతమంది దీని మీద కామెంట్ చేసినారు? మీరు ఒక 180,000 మందిలో సగం మంది 90,000 కనుక మీరు కాంగ్రెస్ పాలన కావాలని ఓటేసారు అనుకో, ఆ పోల్లో మీరే గెలిచేవాళ్ళు కదా. ఏదో తెలుసుకోవాలనుకున్నా అంటే ఏం తెలుసుకున్నా అంటే జనాలలో తీవ్రమైన వ్యతిరేకత ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం మీద. అసలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ వస్తే నలిపేయాలని జనం అనుకుంటున్నారు అనేది ఫుల్ క్లారిటీగా వచ్చింది. ఇవి కాంగ్రెస్ పెట్టిన సోషల్ మీడియానే కాదు, కాంగ్రెస్ వాళ్ళు కొన్ని ఛానల్స్ ఉన్నాయి, కాంగ్రెస్ బేస్డ్ సోషల్ మీడియా. కాంగ్రెస్ వాళ్ళు పెట్టిన సోషల్ మీడియాలో కూడా అవే. ఇంకా అంతకన్నా పరాకాష్ట ఏం లేదు. ఏమని వచ్చింది, నిజంగానే మీరు ఫామ్ హౌస్ పాలనే కోరుకుంటున్నారా అంటే ఎస్ 79%. నిజంగానే ఫామ్ హౌస్ పరిపాలన జనాలకి ఇదే అర్థమైనట్టుంది. కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉండని, ఎక్కడైనా ఉండని, కేసీఆర్ ముఖ్యమంత్రి ఉంటే చాలు, మాకు స్కీమ్స్ వస్తాయి, మా బతుకుదేరు ఉంటుంది, మాకు రైతు భరోసా వస్తుంది, రైతు బంధు వస్తుంది అని జనం వీళ్ళ పరిపాలన చూసిన తర్వాత ఇలా డిసైడ్ అయినరు. అది కేసీఆర్ అయితే ప్రేమతో కాదు, రేవంత్ రెడ్డి పరిపాలన చూసిన తర్వాత అప్పుడే బాగుండరు నాయన ఏంది ఇది అని అట్లా అనుకుంటున్నారు జనం. అది మీ ఫెయిల్యూర్. ఇంకొక పోల్ కూడా ఉంది, ఇంకా దారుణమైన పోల్ అది. ఆ పోల్ చూసిన తర్వాత వీళ్ళు పరిపాలన కూడా ఉండకూడదు. కాంగ్రెస్ ప్రజల విశ్వాసం కోల్పోయిందని భావిస్తున్నారా? ఎస్ 84%. 84% ఓటర్లు ఓట్లు వేసిన వాళ్ళలో ప్రజల విశ్వాసం కోల్పోయింది. ప్రజల విశ్వాసం కోల్పోయిందట కాంగ్రెస్ గవర్నమెంట్. మరి ఇంకెవరి కోసమే మీరు పరిపాలించేది? మీరు పొద్దుగా లేస్తే నంబర్ 1 రైజింగ్ ఎవరి కోసం చెప్పుకుంటున్నారు? పొద్దుగా లేస్తే 1 ట్రిలియన్ భారతదేశంలో ఆర్థిక
పరిస్థితి బాగుపడడానికి తెలంగాణకి వెళ్ళి సహకరిస్తారంట. ఇవన్నీ ఫేక్ ముచ్చట్లు చెప్తే జనాలు ఫేక్ కాదు, జనాలు నిజం. మీరు ఫేక్ ముచ్చట్లు ఎలక్షన్స్ ముందు ఫేక్ ముచ్చట్లు చెప్పినట్లే ఇప్పుడు ఫేక్ ముచ్చట్లు చెప్పి నడిపేద్దాం గడిపేద్దాం అనుకుంటున్నారేమో. సాధ్యం కాదు అది. ఇక ఆయన మాట విన్నాం కదా. తర్వాత ఇగో ఇదొకటి తీసుకొచ్చిండ్రు. బీఆర్ఎస్ పెయిడ్ బోర్డ్స్ ఎక్స్పోజ్డ్ అంటే బీఆర్ఎస్ వాళ్ళు పెయిడ్ డబ్బులు పెట్టించి దాన్ని నెగిటివ్ ఓటింగ్ చేపిస్తున్నారు అని. నేను ఇప్పటిదాకా చెప్పింది అదే. మీకు 180,000 మంది ఉన్నారు కదా, మీరు కొట్టించారనుకో, మీరు ఉన్న ఒరిజినల్ కొట్టియండి. ఇంకోటి ఏంటంటే ట్విట్టర్లో అంత సాధ్యం కాదు, యూట్యూబ్లో సాధ్యమవుతుంది, ట్విట్టర్లో సాధ్యం కాదు. ఇవన్నీ ఎట్లున్నాయంటే మొత్తం ఓడిపోయి తలకాయ తెగిపోయి కింద పడ్డ తర్వాత తలకాయ కూడా మొత్తం తెగిపోయి కింద పడ్డాక లబలబ కొట్టుకొని నేను అన్నం తిని రాలే కాబట్టి తలకాయ కింద పడ్డదని అంటే ఎవడు వాడు అన్నం తిని వచ్చినోడే వీడు అన్నం తిని వచ్చినోడే. చాతగాక చేవగాక మాటలు ఇవన్నీ కూడా చాతగాని మాటలు ఇవి, చేతగాని మాటలు. మీరు పరిపాలన సరిగ్గా ఉంటే, మీరు రైతు భరోసా కరెక్ట్ ఇస్తే, మీ పరిపాలన మీద జనాలకు మంచి అభిప్రాయం ఉంటే బీఆర్ఎస్ కాదు వాళ్ళ అమ్మ మొగుడు వచ్చినా మీకే ఓట్లు పడతాయి. మీ పరిపాలన చాతగాక అట్లా వచ్చినాయి. మీ యూట్యూబ్ ఛానల్స్లో పెడితే కూడా అదే వచ్చింది ప్రాబ్లం. అదే కదా వచ్చింది మీకు, అదే వచ్చింది కదా మీకు, వేరే వచ్చింది ఏమన్నా. ఇక యాక్చువల్గా ఇదంతా ఎక్కడ దాగిందో తెలుసా? ఢిల్లీ ఎలక్షన్స్లో దాగిందంట. ఢిల్లీలోనంట బీజేపీ వాళ్ళు ఫుల్గా ప్రచారం చేస్తారంట. తెలంగాణలో ఒక్క సంవత్సరమైన గవర్నమెంట్ వచ్చి ఆడ జనాల అభిప్రాయం ఎట్లుందో చూడు. అప్పుడే కాంగ్రెస్ మీద వ్యతిరేకత స్టార్ట్ అయింది, తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది కాంగ్రెస్ మీద. 69% 70% జనం కాంగ్రెస్కి యాంటీ ఉన్నారు. ఆడ స్కీమ్స్ ఏం అమలు చేస్తలేరని బీజేపీ వాళ్ళు ఢిల్లీలో ప్రచారం చేస్తున్నారట. మొత్తం అవన్నీ తీసి ఫోన్లలో పంపించేసారట. నేను ఒక రైతు ఫోన్ చేసిండు, రైతులకు ఊర్లో కూడా ఏరింది ఈ పోల్. ఆయన ఏమన్నాడంటే ఏదో గాంధీ భవన్లో ఏమో ఓట్లు అయినాయంట కదా, ఆ గాంధీ భవన్లో జరిగిన ఓట్లు కూడా మొత్తం బీఆర్ఎస్కే ప్లస్ అయ్యి బీఆర్ఎస్కే వేసారంట కదా, కాంగ్రెస్ వాళ్ళు కూడా కాంగ్రెస్కి వేసుకోలేదంట కదా సార్ అని ఫోన్ చేసిండు. వాళ్ళకి ఆ ముచ్చట అర్థమైంది. అర్థమవుతుందా? కాంగ్రెస్ సోషల్ మీడియా, కాంగ్రెస్ పొద్దుగా లేస్తే మీడియా కమిటీ చైర్మన్ అని ఒక బుడ్డోడు, పొద్దుగా లేస్తే మీసాలకు సంపంగినను రాసుకొని రేవంత్ రెడ్డి రైట్ అని చెప్పుకుంటారు కొంతమంది. మీరంతా చేసి అడావిడి ఉత్తదే. మీరు చెప్పే అడావిడి మీ కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇంటలేరు. ఇంకా జనమేమింటారు? మీరు చెప్పే ముచ్చట్లు అవన్నీ వేస్ట్ ముచ్చట్లని అర్థం చేసుకోవాలి. మీరు ఏం జనాలకి ఏమైనా చేసినామని చెప్పుకోండి, అది మీకు ప్లస్ అవుతుంది. అందుకని పొద్దుగా లేస్తే వాళ్ళ మీద వాడు ఏడ్చుడు, వీళ్ళ మీద వాడు ఏడ్చుడు, మిమ్మల్ని ఎవడు క్వశ్చన్ చేస్తే వాళ్ళ మీద ఏడ్చుడు. మాలాంటి వాళ్ళు ఏమైనా చెప్తే దేనికోసం చెప్తారంటే ప్రభుత్వం సరిదిద్దుకోవాలి తప్పులు, ప్రభుత్వం సరిదిద్దుకోవాలి తప్పులు అని చెప్తాం. పలానా ఎమ్మెల్యే ఎవడో కబ్జా చేసిండు అని అంటే ఎమ్మెల్యేకి మాత్రమే స్కోప్ ఉంటుంది కబ్జా చేయనికే. ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే చేయలేడు. ఇప్పుడు ఓడిపోయిన బీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు ఏం కబ్జాలు చేయలేరు. వాళ్ళు గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఏమైనా కబ్జాలు చేసి ఉంటే మీరు బయట పెట్టాలి. నాలుగు రోజులు ఎక్స్పోజ్ చేస్తారు, జనాలకు చెప్తారు చూసినావా బీఆర్ఎస్ వాళ్ళు అప్పుడు చేసిర్రు అని. మీకు అది చేత కాదు. క్వశ్చన్ చేస్తే ఏడవడం ఒకటే వచ్చు మీకు. అందుకే మీకు ఇంత దరిద్రం. ఇప్పుడు ఢిల్లీలో బీజేపీకి ప్లస్ అయింది, ఈడ బీఆర్ఎస్కి ప్లస్. ఆ సర్వే ఢిల్లీలో బీజేపీ అసలు కావాలని చేసిర్రా, కొంపదీసి బీజేపీ కోసమే ఇదంతా నడిపిస్తున్నారు డ్రామా అనే చర్చ కూడా ఉంది. ఎందుకంటే వీళ్ళు 7 ఎలక్షన్ వస్తే ఆడ బీజేపీకి ప్లస్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి అనేది అందరికి అర్థమైపోయింది కదా. లోక్సభ ఎలక్షన్స్ వస్తే బీజేపీ వాళ్ళు గెలవనికే అంత తూత్పాలిష అభ్యర్థులను పెట్టిండు, అది అందరికీ హైకమాండ్కు అర్థమైపోయింది. తర్వాత హర్యానాలో ఎలక్షన్ వస్తే పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద ఐడి రైట్స్ చేసి హర్యానా డబ్బులు పోకుండా చేసిండ్రు. మొన్న మహారాష్ట్రలో జరిగితే మహారాష్ట్రలో తప్పుడు ప్రచారం, అబద్ధాల ప్రచారం చేసి అదంతా అబద్ధమని తేలిపోయి ఆడబోయింది. ఇప్పుడు ఢిల్లీలో ఎలక్షన్ జరుగుతుంది. ఇప్పుడు ఈ సర్వేతోన ఢిల్లీలో అవుట్, పోటీలో కూడా లేదు కాంగ్రెస్. ఆ సిచ్యువేషన్ వచ్చింది. లాస్ట్కు సిగ్నల్ టీవీలో పోల్ పెడితే కూడా అదే వచ్చింది. మీ కర్మ, కాంగ్రెస్ వాళ్ళ కర్మ. ఇంకో ఎవరి పాలన బాగుంది, రేవంత్ రెడ్డికి 13%, కేసీఆర్కు 87%, 16,000 ఓట్లు వచ్చినాయి. 16,000 ఓట్లు, 16,000 మంది పార్టిసిపేట్ చేస్తే 87%, 13% మీకు. అంటే మీకు వచ్చినాయి 1,800 ఓట్లు. 16,000 మందిలో 2,000 ఓట్లు కూడా మీకు రాలే. ఇక ఎవరి కోసం ప్రయత్నం చేస్తున్నాడు? బీజేపీ కోసం రేవంత్ రెడ్డి ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నాడా? ఇట్లాంటి సర్వేస్ పెట్టి, ఇట్లాంటి ఓట్లు పెట్టి, వాళ్ళ పేజీలో వాళ్ళు ఓట్లు పెట్టుకొని ఆ ఓట్లు వ్యతిరేకం చెప్పించి కావాలని బీజేపీకి ప్లస్ అయితే చేస్తున్నాడా అనే చర్చ కూడా ఉంది మార్కెట్లో. ఎనీవే, ఈ సర్వే ద్వారా వీళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది నుజ్జు అయిపోయింది. 14 నెలలకి 14 నెలల వీళ్ళ గవర్నమెంట్ వచ్చి రేవంత్ రెడ్డి అన్నాడు కదా, పిల్లలు పెళ్లి కాగానే పిల్లలు పుడతారా 9 నెలలు ఆగాలని. అర్థమైంది, పెళ్ళైన రాత్రే తెలుస్తుంది ఆయన ఏందని. వీళ్ళకి 14 నెలల తర్వాత కాదు, ముందే తెలిసింది. ఈ 14 నెలల తర్వాత అర్థమైంది ఇదంతా ఉత్త వ్యవహారం అని జనాలకు అర్థమైంది. మీరు సర్దిద్దుకోనికే టైం ఉంది, ఇంకా గవర్నమెంట్ సరిదిద్దుకుంటే మీకు కూడా ప్లస్ అవుతుంది.
మీరు సర్దిద్దుకునే పరిస్థితుల్లో లేరు. కళ్ళు నెత్తికెక్కినాయి మీకు ఒక్కొక్కరికి. కళ్ళు నెత్తికెక్కిపోయినాయి. ఏ మినిస్టర్లు ఎవరిని ఫోన్లు ఎత్తాడు, ఏ ఎమ్మెల్యే ఎవరికి ఫోన్లు ఎత్తాడు. పదవుల కోసం గాంధీమాల తిరుగుతున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. మేము రేవంత్ రెడ్డి సంఘనాక్తం పొద్దుగాలని చెప్పి తిరిగేత వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇట్లా మొత్తం బస్టు పట్టిపోయింది మీ పరిపాలన. మీ పరిపాలన మీద జనాలు ఇంత తీర మీద ఉన్నారని అర్థం చేసుకోవాలి కాంగ్రెస్ వాళ్ళు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.